సో, దీనికి సో ఏం డైట్ సజెస్ట్ చేస్తారు సార్ మీరు? సో మంచి డయట్ చెప్తాను. డయట్ ఏందంటే 5 ఇంపార్టెంట్ డయట్స్ చెప్తాను. 5 డైట్స్ చెప్పండి సార్. ఏందంటే జింక్ రిచ్ ఫుడ్. ఓకే. జింక్ రిచ్ ఫుడ్ తినాలి. హ్మ్. ఎందుకంటే జింక్ వల్ల ఏమవుతదంటే మన అంటే నరాలకి జింక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. నరాలు స్ట్రాంగ్ ఉండాలంటే జింక్ అవసరము. ఓకే. దాంతో పాటు మన స్పెర్మ్ ప్రొడక్షన్ మంచిగుండాలి. స్పెర్మ్ క్వాలిటీ మంచిగుండాలంటే జింక్ ఇంపార్టెంట్. అవును. సో, జింక్ అనేది మీకు పంకిన్ సీడ్స్‌లో విచ్ ఈస్ ఎ వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ జింక్. గుమ్మడి గింజలా గుమ్మడి సార్? గింజలు. డైలీ ఓకే. ఇంత గుమ్మడి గింజలు తింటే చాలు. ఓకే. మీకు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్ ఉంటే రోజు ఈ గుమ్మడికాయ గింజలు తీసుకుంటే ఓకే. డెఫినిట్‌గా మీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కొంతవరకు ఇంప్రూవ్ అవుతది. ఓకే. మీకు నరాలు వీక్ ఉన్నప్పుడు స్ట్రాంగ్ అవుతది. ఓకే. అదొకటి. రెండోది మెగ్నీషియం రిచ్ ఫుడ్స్. ఓకే. అంటే మెగ్నీషియం రిచ్ ఫుడ్ అంటే ఆ మెగ్నీషియం పని ఏందంటే మన మజిల్‌ని స్ట్రెంత్ చేస్తది. ఓకే. సో, మన సెక్షువల్ స్ట్రెంత్ బావుండాలంటే మన పెల్విక్ మజిల్ స్ట్రాంగ్‌గా ఉండాలి. ఆ ఓకే. పెల్విక్ మజిల్ స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడే మీరు పెర్ఫార్మన్స్ అనేది మంచిగా చేయగలుగుతారు. ఆ ఓకే. ఎంట్రన్స్ అంటే ఎనర్జీ అనేది బావుంటది. అంటే ఇప్పుడు అవునవును. అలాగే సెక్షువల్‌గా పెర్ఫార్మన్స్ చేయాలంటే పెల్విక్ మజిల్ స్ట్రాంగ్ ఉండాలి. ఓకే. అవి స్ట్రాంగ్ ఉండాలంటే ఏం చేయాలి? మీరు మెగ్నీషియం రిచ్ ఫుడ్ తినాలి. ఓకే. సో, మెగ్నీషియం అనేది దేంట్లో ఎక్కువ ఉంటది? మీకు డ్రై ఫ్రూట్స్, ఆల్మండ్స్‌లో ఎక్కువ ఉంటది. ఓకే. లేదా వాల్‌నట్‌లో ఎక్కువ ఉంటది. ఓకే. సో, ఇవన్నీ దాంట్లో మెగ్నీషియం అనేది మంచిగుంటది. ఇక మూడోది ఏందంటే కాల్షియం రిచ్ ఫుడ్. ఓకే. కాల్షియం అనేది మన బాడీలో నర్వ్ సిగ్నలింగ్‌కి చాలా ఇంపార్టెంట్. ఓకే. అంటే బ్రెయిన్ నుంచి మీకు సెక్షువల్ ప్రాసెస్ వచ్చింది. హ్మ్. కోరికలొచ్చినాయి. ఆ నర్వ్ సిగ్నలింగ్ మీ పురుషాంగం దగ్గరికెళ్ళాలి. అవును. అక్కడ ఎళ్తేనే అక్కడ ఎరెక్షన్ జరుగుతది. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతది. టైమ్ పీరియడ్ ఇంప్రూవ్ అవుతది. హ్మ్. సో, ఆ నర్వ్ సిగ్నలింగ్ మంచిగుండాలంటే కాల్షియం మంచిగుండాలి. హ్మ్. సో, కాల్షియం రిచ్ ఫుడ్ తినాలి. ఓకే. కాల్షియం దేంట్లో ఉంటది? పాలలో ఉంటది, యోగర్ట్‌లో ఉంటది. లేదా ఈవెన్ మీకు మొరింగా పౌడర్ ఉంటది. అవును. మొరింగా అవునవును. మునగాకు పొడి. మునగాకు పొడి ఉంటది గదా! అవును. విచ్ ఇస్ ఎ హైలీ రిచ్ సోర్స్ ఆఫ్ కాల్షియం. ఓకే. డైలీ ఒక స్పూను పాలలో కలిపి మీరు మొరింగా పౌడర్ తాగారనుకోండి, హ్మ్. ఒక 3 నెలల్లో మీ బోన్ స్ట్రెంత్ గాని, మజిల్ స్ట్రెంత్ గాని, సెక్షువల్ స్ట్రెంత్ గాని చాలా ఇంప్రూవ్ అవుతది. ఓకే. సో, ఇది. నాలుగోదేందంటే మనం సెలేనియం అనేది. అవును. సెలేనియం రిచ్ ఫుడ్. సెలేనియం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సెలేనియం వల్ల ఏమవుతదంటే, మీలో ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్ ఉంది. డీఎన్ఏ అంటే స్పెర్మ్ క్వాలిటీలో, క్వాంటిటీలో ఏమైనా ప్రాబ్లమ్ ఉందనుకోండి, హ్మ్. సెలేనియం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, సెలేనియము ఏం చేస్తదంటే, మీ టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్రొడక్షన్‌కి హెల్ప్ చేస్తది. హ్మ్. ప్లస్ లోపల ఏమైనా డీఎన్ఏ డ్యామేజ్ జరిగినా గూడా దాన్ని కరెక్ట్ చేస్తది. ఓకే. సో, మీకు అందుకే సెలేనియం రిచ్ ఫుడ్ తినాలి. సెలేనియం దేంట్లో ఎక్కువుంటది? ఆయిస్టర్‌లో, ఫిష్‌లో ఇలాంటి దాంట్లో సెలేనియం ఎక్కువుంటది. స్పెర్మ్ ప్రొడక్షన్, క్వాలిటీ అవన్నీ ఇంప్రూవ్ అవుతది.